వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి విజయవాడ మధ్య కృష్ణా వారధికి రెండు వైపులా ఏర్పాటు చేసిన ఆ పార్టీ జెండాలు ఫ్లెక్సీలను తొలగించింది. ఎంసీసీ అధికారి రహీం పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది వాటిని తీసివేశారు. ఇవాళ తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ సమయంలో ఫ్లెక్సీల తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి విజయవాడ మధ్య కృష్ణా వారధికి రెండు వైపులా ఏర్పాటు చేసిన ఆ పార్టీ జెండాలు ఫ్లెక్సీలను తొలగించింది. ఎంసీసీ అధికారి రహీం పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది వాటిని తీసివేశారు. ఇవాళ తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ సమయంలో ఫ్లెక్సీల తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తాడేపల్లిలో వైసీపీ జెండాలు ఫ్లెక్సీల తొలగింపు జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ఎవరైనా సరే ప్రకటనలు జారీ చేయాలంటే రోడ్డుపైన అధికారుల యొక్క అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. స్థానిక సంస్థలు అయితే స్థానిక సంస్థల అధికారుల పర్మిషన్ తీసుకుని అదంతా ఎన్నికల ఖర్చుగా చూపించాల్సి ఉంటుంది. అయితే భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారధికి రెండు వైపులా ఒకవైపు పూర్తి స్థాయిలో జెండాలను ఏర్పాటు చేశారు, మరోవైపు బ్యానర్ను ఆ చివరి నుంచి చివరి వరకు కూడా బ్యానర్ను నిన్న అర్ధరాత్రి నుంచి ఏర్పాటు చేశారు. వీటిపైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పర్యవేక్షణాధికారి రహీం ఈరోజు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం తమ సిబ్బందితో తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్లి మొత్తం వైసీపీ జెండాలన్నీ కూడా అక్కడి నుంచి తొలగించేశారు. అదేవిధంగా బ్యానర్ ఏదైతే రెండో వైపు వారధి పైన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే విజయవాడ నుంచి తాడేపల్లి వరకు కూడా పూర్తి స్థాయిలో బ్యానర్లు కట్టారు. మేమంతా సిద్ధం ఎన్టీఆర్ జిల్లా అంటూ ఈ బ్యానర్లను కట్టిన నేపథ్యంలో ఈ బ్యానర్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కట్ చేసి తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల కోడ్ నియమ నిబంధనావళి ప్రకారంగా అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. ఎవరైనా బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. దీనికి సువిధ యాప్ కావచ్చు, అదేవిధంగా అనుమతులు తీసుకోవడానికి మరొక సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులకు సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా అటువంటి ఏమీ లేకుండా వీటిని కట్టడంతో ఎన్నికల సంఘం ఆగ్రహించింది. దీనిలో భాగంగా ఎన్నికల సంఘం సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అమలు పరిచేటువంటి పర్యవేక్షణాధికారి రహీం కొద్దిసేపటి క్రితం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ అధికారులను తీసుకువెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను తీసుకువెళ్ళి అక్కడ మొత్తం ఈ జెండాలను అదేవిధంగా ఫ్లెక్సీలను కూడా పూర్తి స్థాయిలో తొలగించారు. అనుమతి లేకుండా ఇటువంటివి కట్టడానికి వీల్లేదని కూడా అక్కడ కడుతున్న వారిని కూడా స్పష్టం చేశారు. వాటన్నిటిని కూడా తొలగించడం. మరోవైపు విజయవాడలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించిన నేపథ్యంలో ఆయన మార్గంలో ఉండేటువంటి చెట్లకు ఒకవైపు అంతా కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటికే ఎండలతో తీవ్రమైనటువంటి వేడికి గురవుతున్నటువంటి నగరవాసులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం పూట నిర్ణయిస్తున్న చెట్లు కొట్టేయడం ఏంటని కూడా వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెట్లు రోడ్డు వైపు వాలినటువంటి కొమ్మలన్నింటినీ కూడా భారీ స్థాయిలో విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కొట్టేయడం. మరోవైపు పోలీసులు కూడా ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి రూట్ మ్యాప్ ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలంటూ గంటల తరబడి ట్రాఫిక్ను నిలుపుదల చేయడం పైన కూడా బెజవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ జెండాలను బ్యానర్లను పూర్తి స్థాయిలో తొలగించేసింది. ఇకపైన ఒకవేళ జెండాలు బ్యానర్లు కనుక పెట్టుకోవాలనుకుంటే సువిధ యాప్ ద్వారా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని కూడా పర్యవేక్షణాధికారి రహీం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జెండాలు బ్యానర్లు నిన్న అర్ధరాత్రి నుంచి కడుతున్నారో వారందరికీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇకపైన ఒకవేళ కట్టాలనుకుంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సత్య.